ఈ వీడియోని మీరు రాత్రి ఒంటరిగా చూస్తున్నట్లయితే దయచేసి ఇక్కడితో ఎండ్ చేసేయండి. ఎందుకంటే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు బాత్రూంకి వెళ్ళడానికి కూడా భయపడతారు. దానికి నేను గ్యారంటీ ఇస్తాను. ఓ ఊర్లో కోరికలు తీరని ఓ కామ పిశాచి అర్ధరాత్రి ఒంటరిగా కనిపించిన యువకులతో తన కామ వాంఛను తీర్చుకుంటుంది. అసలు ఆ ఊరేంటి, ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్లో ఉద్యోగం చేసే సాయి తన ఊరి శ్రావణపురానికి వచ్చాడు. వచ్చి రాగానే తన కుటుంబ సభ్యులతో పాటు పొరిగింటోళ్ళు అలానే ఊరి పెద్దలు కూడా సాయి అర్ధరాత్రి పూట ఒంటరిగా బయటకు తిరగద్దు, ఎందుకంటే ఆ కామ పిశాచి ఒంటరిగా కనిపించిన యువకుల్ని వదిలిపెట్టడం లేదు అని ఎంత చెప్పినా సాయి వినిపించుకోలేదు. ఎందుకంటే సాయి సిటీలో ఉండడం వల్ల సాయి ఇదంతా నమ్మలేకపోయాడు. ఇప్పటికీ ఈ జనరేషన్లో కూడా ఇవన్నీ ఎవరు నమ్ముతారు అనే ఉద్దేశంలో సాయి ఉన్నాడు. కానీ అలా అనుకోకుండా ఒకరోజు సాయి తన ఫ్రెండ్స్తో కలిసి సెకండ్ షో సినిమా చూడటానికి టౌన్కి వెళ్ళాడు. సినిమా అయిపోయిన తర్వాత ఇంటికి వస్తున్నప్పుడు సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల సమయంలో తన ఇంటికి వెళ్ళే దారిలో స్ట్రీట్ లైట్స్ లేవు. పచ్చని పొలాల మధ్యలో వెళ్తున్నాడు. కానీ ఆ పొలాలు పచ్చగా కనిపించట్లేదు, ఎందుకంటే చుట్టూ చీకటి, చాలా నిశ్శబ్దంగా ఉంది. పిలిచినా సరే పలికే వాళ్ళు ఎవరూ లేరు. అలా సాయి నడుచుకుంటూ వెళ్తున్నాడు. సాయికి కేవలం ఆ పచ్చని పైరుగాలి శబ్దం తప్ప ఏదీ వినపడట్లేదు. అలా సాయి అడుగులో అడుగేసుకుంటూ నడుచుకుంటా వెళ్తున్నప్పుడు సడన్గా ఒక రాగం వినిపిస్తుంది. ఆ రాగం ఎంతో మృదువుగా ఉంది. ఒక పక్క ఆ రాగం ఎక్కడి నుంచి వస్తుందో వినాలనుంది, కానీ ఇంతకీ ఆ రాగం ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాలేదు. సాయి చుట్టుపక్కల చూస్తూ ఉన్నాడు, కానీ తనకేం కనిపించట్లేదు. ఎందుకంటే చుట్టుపక్కల అంతా చాలా చిమ్మ చీకటి కమ్మి ఉంది. సాయికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అలా మెల్లిగా సాయికి వెన్నులో వణుకు పుట్టడం మొదలైంది. ఎంతలా అంటే గాలి విపరీతంగా వీస్తున్నా సరే సాయికి చెమటలు పట్టడం మొదలయ్యాయి. సాయికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ సాయి ఎలాగైనా తన ఇంటికి చేరుకోవాలని నడవడం మొదలుపెట్టాడు. అలా వెళ్తున్నప్పుడు తను వెళ్లే దారిలో ఒక మర్రి చెట్టు కనిపించింది. అక్కడికి వెళ్తున్న కొద్దీ ఆ రాగం ఇంకా తీయగా, మృదువుగా, ఇంకా గట్టిగా వినిపిస్తుంది. సాయికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తను ఎంతో తమాయించుకున్నాడు ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి. కానీ ఎందుకో తెలీదు, సాయి మర్రి చెట్టు మీదుగా వెళ్ళడం మొదలుపెట్టాడు. ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళగానే తెల్లటి చీరతో ఒక యువతి కనిపిస్తుంది. అది చూసి సాయికి ఎంతో భయం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో ఒక ఆడపిల్ల మర్రి చెట్టు దగ్గర ఎందుకుంటుంది అనే డౌట్ సాయికి వచ్చింది. సాయికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ తర్వాత మెల్లిగా రాగం ఆగిపోయి ఆ యువతి దగ్గర నుండి శబ్దం వస్తుంది. ఏంటంటే, నువ్వు నాతో పాటు రా, ఏ ఆడది ఇవ్వని సుఖం నేను నీకు ఇస్తాను. ఇది సాయికి వినిపిస్తుంది. సాయికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ ఇదంతా ఓకే, కానీ అంటే ఒక యువతి అక్కడ ఉండడం సాయికి అర్థం కాలేదు. దాని తర్వాత ఆమె కాళ్ళు భూమి మీద లేవు, గాల్లో ఉన్నాయి. ఇది చూసిన తర్వాత సాయికి అర్థమైపోయింది, ఇన్ని రోజులు తన పొరుగింటోళ్ళు, తన ఊరి పెద్దలు చెప్పిన ఆ కామ పిశాచి అదే అని. సాయికి ఏం చేయాలో అర్థం కాలేదు. చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి. కానీ ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకోవాలి. తప్పించుకోకపోతే సాయి అక్కడే తన ప్రాణాలను వీడాల్సి వస్తుంది. అప్పుడు సాయికి ఏం చేయాలో అర్థం కాలేదు. నోట్లో నుంచి మాట రావట్లేదు. కానీ సాయి ఓం నమ శివాయ అని జపించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే సాయికి వేరే దారి లేదు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని జపించడం మొదలుపెట్టాడు. అంతే, అక్కడి నుంచి ఆ కామ పిశాచి సాయిని కొద్ది కొద్దిగా వదలటం మొదలుపెట్టింది. అంతే, సాయి వెంటనే పరిగెత్తుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికైతే చేరుకున్నాడు. కానీ తన భయం మాత్రం ఇంకా అలానే ఉంది. ఇంటికి వచ్చినా సరే మళ్ళీ ఆ కామ పిశాచి ఎక్కడ కనిపిస్తుందో అని సాయి భయపడుతూనే ఉన్నాడు. ఇంటికొచ్చి పడుకున్నాడే కానీ సాయికి నిద్ర పట్టలేదు. ఆ మర్రి చెట్టు దగ్గర చూసిన ఆ సినారియోనే సాయికి కనిపిస్తుంది. ఆ తర్వాత తెల్లవారగానే సాయి తనకు ఎదురైన ఈ సంఘటనని తన పొరిగింటోళ్ళకి, ఊరి పెద్దలకి చెప్పాడు. అప్పుడు వాళ్ళు సాయితో ఇలా చెప్పారు, సాయి, మేం నీకు ముందే హెచ్చరించాం, కానీ నువ్వే నమ్మలేదు. అప్పుడు సాయి
రియలైజ్ అయ్యాడు. దాని తర్వాత సాయి తనకి ఎదురైన ఇదే ఇన్సిడెంట్ని తన ఫ్రెండ్ రవితో షేర్ చేసుకున్నాడు. ఊర్లో అందరూ నమ్మారు. సాయికి ఎదురైన ఈ సంఘటన ఊర్లో అందరూ నమ్మారు. కానీ రవి మాత్రం మనం చదువుకున్న వాళ్ళం, ఇప్పట్లో కూడా ఈ దెయ్యాల్ని భూతాల్ని నమ్ముతామా అని తేలిగ్గా తీసిపారేశాడు. సాయి ఎంత చెప్పినా వినకుండా రవి ఇది జస్ట్ ఒక భ్రమ, సాయికి జస్ట్ ఇది ఒక భ్రమ అని కొట్టిపారేశాడు. సాయి ఎంత చెప్పినా వినకుండా రవి ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్తా అని చెప్పాడు. ఇంకా సాయికి ఏం చేయాలో అర్థం కాక ఇంకా సాయి ఏం చెప్పలేకపోయాడు. అదే రోజు రాత్రి 12 గంటల తర్వాత రవి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టాడు. రవి వెళ్లే ముందు కూడా సాయి ఎంతో బ్రతిమలాడాడు. కానీ రవి అస్సలు వినలేదు. రవి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టాడు. చుట్టూ చీకటి. అయినా రవి అదేంటో అని అక్కడ అసలు ఏముంది? ఈ ఊళ్ళో వాళ్ళందరూ ఇన్ని రోజులు ఆ కామ పిశాచి అని భ్రమలో ఉన్నారా, లేదా నిజంగా ఆ కామ పిశాచి ఉందా అని తెలుసుకోవడానికి ఆ అన్వేషణ కోసమే రవి వెళ్ళడం మొదలుపెట్టాడు. రవి వెళ్తున్న కొద్దీ దారిలో ఏవేవో వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. ఒక పక్కన ఈదురు గాళ్ళు, ఎంతో వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. అయినా రవి ముందుకు వెళ్ళడం ఆపలేదు. అలా రవి ముందుకు వెళ్తున్నప్పుడు సడన్ గా రవికి ఆ కామ పిశాచి ఎదురైంది. ఆ కామ పిశాచి వెంటనే రవి గొంతు పట్టుకుంది. రవికి నోట్లో నుంచి మాటలు రావట్లేదు. కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. సాయికైనా కనీసం ఓం నమ శివాయ అని జపించడానికైనా స్కోప్ ఉంది. కానీ రవికి మాత్రం కామ పిశాచి తన గొంతు పట్టుకోవడం వల్ల తనకి నోట్లో నుంచి మాట రాలేదు. ఇక రవి ఆ కామ పిశాచికి బానిస అయిపోయాడు. ఇంకేముంది, ఊళ్ళో ఉన్న ప్రతి యువకుడితో తన కామవాంఛ తీర్చుకున్నట్టే రవితో కూడా ఆ కామ పిశాచి తన కామ వాంఛ తీర్చుకుంది. అప్పటికి ఎంతో బ్రతిమలాడిన సాయి తెల్లవారుజామున రవికి ఏం జరిగిందో అని తెలుసుకోవడానికి పరుగున ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. కానీ అతను ఊహించిందో జరిగింది. రవి ఆ దెయ్యానికి బానిసైపోయాడు. కొద్ది రోజుల తర్వాత ఆ కామ పిశాచి ఎవరినైతే తన వశం చేసుకుందో వాళ్ళంతా ఊర్లోకి రావడం మొదలుపెట్టారు. ఊర్లోకి వచ్చారే గాని వాళ్ళు ఒకప్పట్లాగా ప్రవర్తించడం మానేశారు. ఎంతో నిర్జీవంగా ఏదో కోల్పోయినట్టు ఉన్నారు. వాళ్ళకసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ ఆ కామ పిశాచి ఆ యువకుల్లో ఉండే ఆ ఉత్తేజభరితమైన అంటే ఆ యంగ్నెస్ ఏదైతే ఉందో దాన్ని ఒక బొమ్మలో బంధించి తన కామ వాంఛని అలా తీర్చుకునేది. అయితే అప్పుడు సాయికి అనిపించింది ఈ కామ పిశాచిని ఎలాగైనా ఊళ్ళో నుండి తరిమేయాలని. కానీ ఏం చేయగలరు? ఎవరి దగ్గర సరైన సొల్యూషన్ లేదు. ఆ సమయంలో సాయి తన బామ్మ దగ్గరికి వెళ్ళాడు, దీనికి సొల్యూషన్ ఏమన్నా దొరుకుతుందేమోనని. అయితే తన బామ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు సాయికి ఒక ఆలోచన వస్తుంది. ఆ కామ పిశాచి ఆ యువకుల్లో ఉండే ఆ ఉత్తేజాన్ని అంటే ఆ యవ్వనాన్ని మొత్తాన్ని ఆ బొమ్మలో బంధించి దాంతో తన కామ వాంఛ తీర్చుకుంటుంది. అదే మనం ఒక 100 బొమ్మలు ఆ కామ పిశాచి దగ్గర పెడితే ఆ వాంఛ ఎక్కువైపోయి తను ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోతుందేమో అని తన బామ్మతో చెప్పాడు. తన బామ్మ ఇది చాలా విచిత్రంగా ఉంది, ఇది కనుక కొంచెం తేడా కొట్టినా సరే ఇది ప్రాణాల మీదకే వస్తుంది అని తన బామ్మ హెచ్చరించింది. కానీ సాయి ఆ కామ పిశాచి ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోయేటట్టు ప్లాన్ చేశాడు. ఆ తర్వాత సాయి అనుకున్నది తన ఊరి పెద్దల దగ్గర చెప్పాడు. ఊరి పెద్దలు కూడా సాయికి సపోర్ట్ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఆ కామ పిశాచి గోల ఎలాగైనా వదలాలి కాబట్టి ఊరి పెద్దలందరూ ఇలా నిర్ణయించుకున్నారు 100 బొమ్మలు తయారు చేయించడానికి. ఆ 100 బొమ్మలు తయారు చేసిన తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మీరు అస్సలు నమ్మరు. సాయి అనుకున్నట్టు ఆ కామ పిశాచి ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోతుందా, ఏం జరుగుద్ది, ఇది మీకు తెలియాలంటే మీరు ఇంకో పార్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే. మీకు ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను పార్ట్ 2 చేయడానికి రెడీగా ఉంటాను, లేదా ఈ స్టోరీని ఇక్కడితోనే వదిలేస్తాను.